హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ముల్లేటి పుష్పరాజ్ గారు వదిన మనతో ఉన్నారు. సో ఆవిడ మాటల్లో అసలు ఏంటి పుష్పరాజ్ సినిమా అయిపోయింది, పార్ట్ 2 వచ్చింది అండ్ పార్ట్ 2 లో చక్కగా ఫ్యామిలీ ఇంటి పేరు ఇచ్చేసారు. ఇంటి పేరు ఇవ్వడానికి వదిన గారు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ పార్ట్ 3 లో ఫ్యామిలీ మొత్తం మఠాసం చూపించారు. చివరిలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. సో యాక్టర్స్ బిందు గారు మనతో ఉన్నారు. సో చిత్తూరు స్టైల్లో ట్రై చేద్దాం. నాకు కంప్లీట్ గా రాదు, ఆవిడ కూడా సినిమాలో చేశారు కాబట్టి వస్తుందేమో, ట్రై చేద్దాం. లేదంటే మనం ఓన్ స్టైల్ లో. సో బిందు గారు ఎలా ఉన్నారు? అది చిత్తూరు చేసుకోవాలి కదా. బాంబే వెళ్ళిందన్నవే మరి మొదటి నుంచి చివరికి వెళ్ళిపోయావా? అంటే మొదటి నుంచి చివరికి వెళ్ళా, పార్ట్ 3 మొదటికి వచ్చినా ఇంతకంటే మనం చేసాం. ఫస్ట్ రాయలసీమ ఇప్పటికే ఆపేయండి అన్నట్టున్నారు వాళ్ళు. అరే నువ్వు చిత్తూరు అని చెప్పి ఆంధ్రతో మొదలు పెట్టు, ముందు నీకు క్లారిటీ ఉందని చెప్పి ఎత్తుకుంటారు నన్ను, అందులో డౌట్ లేదు. సో చివరికి వెళ్ళిపోయామన్నారు కాబట్టి చివరి నుంచే పార్ట్ 3 మొదట అదే కాదు ఏం జరుగుతుంది అనేది. సో అసలు పార్ట్ 1 పార్ట్ 2 వదిన క్యారెక్టర్ వచ్చింది సుకుమార్ గారు. అండ్ స్టార్టింగ్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఆఫ్ హై ఇస్తుంది, రేంజ్ ఆఫ్ హైప్ ఇస్తుంది అని. సో మీకు ఎంతవరకు నరేట్ చేశారు మీ క్యారెక్టరైజేషన్ గురించి? అండ్ అల్లు అర్జున్ గారితో సీన్స్ చేసేటప్పుడు ఇది ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ గురించి నాకు ఏమి నరేట్ చేయలేదు. నాకు పుష్ప 1 రావటమే వెరైటీగా వచ్చింది. నేను మదర్ క్యారెక్టర్ ఆడిషన్స్ ఇచ్చాను. పుష్ప నన్ను పిలిచారు ఆడిషన్స్ కి. సో ఒక 3 రౌండ్స్ ఆడిషన్స్ అయ్యాయి. 3 రౌండ్స్ ఆడిషన్ తర్వాత లుక్ టెస్ట్ ఉన్నారు. అమ్మో ఆల్మోస్ట్ లుక్ టెస్ట్. పుష్ప మదర్ క్యారెక్టర్ పుష్ప మదర్ క్యారెక్టర్ కి 3 రౌండ్స్ ఆడిషన్స్ అయ్యాయి. ఆడిషన్స్ అయిన తర్వాత లుక్ టెస్ట్ అన్నారు. సో అప్పుడు కొంచెం అదేంటి సుకుమార్ ఇనిషియల్ సుకుమార్ గారి సినిమా మదర్ క్యారెక్టర్ అల్లు అర్జున్ కంటే అప్పటికి మదర్ క్యారెక్టర్స్ ఏం వేలే. హీరో హీరోయిన్స్ కి వాళ్ళకంటే చిన్న పిల్లలకి వేసాను, టీనేజ్ పిల్లలు. హీరో హీరోయిన్లకి మదర్ కింద వేయలేదు. వదిన పిన్ని ఇలాంటి వేసాను, లేకపోతే కొంచెం లిటిల్. సో స్టీరియో టైప్ అయిపోతానేమో, పెద్ద హీరోకి మదర్ వేసాను. ఒక సెకండ్ ఆలోచించాను, ఒకటే సెకండ్. తర్వాత సుకుమార్ సినిమా అమ్మమ్మనే చేస్తాను అనుకుని అని చెప్పి ఆడిషన్స్ చేశాను. ఆడిషన్స్ చేసిన తర్వాత లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్ వెళ్ళాను. లుక్ టెస్ట్ నాతో పాటు ఇంకో 3 ఉన్నారు అనమాట. ఆబ్వియస్లీ కల్పలత గారు కూడా ఉన్నారు అక్కడ, బాలా గారు ఉన్నారు. 4 ఉన్నాము. వేశారు, యంగ్ లుక్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, చేసాము. ఓల్డ్ లుక్ మళ్ళీ మార్చి ఓల్డ్ లుక్ వేశారు, స్క్రిప్ట్ చేసాము. ఐ వాజ్ రిజెక్టెడ్ బేసికలీ. సో పోయింది ఆపర్చునిటీ అనుకున్నా. బట్ అందరూ కూడా లేదు నువ్వు సూట్ అవ్వవు అన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. సరే మనం చెప్పుకోవాలి ఏదో ఒకటి రిజెక్ట్ అయినందుకు. ఏం చెప్పినా కానీ కొంచెం బాధగా ఉండింది. సుకుమార్ సినిమాలో అంత తెలుసు పుష్ప మదర్ క్యారెక్టర్ కి చాలా స్ట్రాంగ్ ఇది ఉందన్న విషయం మాకు ఆడిషన్స్ లో అర్థమైపోయింది. స్క్రిప్ట్ చూస్తుంటే మాకు ఇచ్చిన స్క్రిప్ట్ రాయలసీమ లాంగ్వేజ్ లో ఇచ్చారు. సో ఆ స్క్రిప్ట్ చూసినప్పుడు అర్థమైపోయింది మాకు, అది నేర్చుకుంటున్నప్పుడు అది చేస్తున్నప్పుడు దట్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ 1 year ఆఫ్టర్ దట్ ఆడిషన్ నా కాల్ వచ్చింది. ఒకసారి ఇంటికి కాల్ వచ్చి సుకుమార్ సార్జీ స్టూడియోస్ లో షూట్ చేస్తాను, ఒకసారి నేను రమ్మన్నారు కలవడానికి అని. సరే నార్మల్ గా వెళ్ళగానే క్యారవాన్ లో ఏదో గెటప్ వేసి టెస్ట్ చేయమన్నారు మళ్ళీ లుక్. సో ఏవో లుక్ టెస్ట్ చేసి దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసి సార్ ఇలా మార్చాలి అన్న తర్వాత ఒకసారి సెట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది, నీ హస్బెండ్ ఇలా అజయ్ గారు అక్కడే ఉన్నారు, యాక్చువల్ షూట్ జరుగుతుంది అక్కడ. సో నువ్వు ఒకసారి ఒక సీన్ అజయ్ గారితో నువ్వు టీ తీసుకొస్తావు, అజయ్ గారు ఎవరైనా తిడుతూ ఉంటే మళ్ళీ అజయ్ నువ్వు ఈ డైలాగ్ అంటావు ఏదో అనేసి ముందుకెళ్తావు తర్వాత ఇది అని చెప్తే సరే చేశాను. చేసిన తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఓకేనా అంటే లేదు సార్ ఇట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాను. లుక్ టెస్ట్ అయితే సో నేను మళ్ళీ ఎప్పుడు అంటే కాదమ్మా టేక్ చేసా. సో బేసిక్ గా నాకు అలా సెలెక్టెడ్ అన్నమాట తెలియలేదు నాకు ఇంకా. సో అది టేక్ యాక్చువల్ టేక్ అది. సో షూట్ వాస్ హ్యాపెనింగ్. సో ఆ తర్వాత ఇంకో సీన్ చేసాము. సో ఆ రోజు ఇంకో సీన్ చేసాము, నెక్స్ట్ డే ఇంకో సీన్ చేసాము. సో పుష్పానికి 3 సీన్స్ చేసాము. దాంట్లో నేను చేసిన ఫస్ట్ డే లేదు, ఎడిట్ అయిపోయింది. సో 2 సీన్స్ ఉన్నాయి. సో పుష్పానికి అంతే ఉంది. సో సెకండ్ డే ఇదే లాస్ట్ అంటే అప్పుడు రెడీ అనమాట. సార్ ఇంతే నా క్యారెక్టర్, ఇంకేం లేదా అవుతున్న క్యారెక్టర్ అంటే 2 లో ఉంటుంది చెప్పారు. సుకుమార్ సార్ 2 లో ఉంటుంది అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అన్నారు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది 2 లో, సో ఉంటుంది క్యారెక్టర్ బానే అన్నారు. అది సో నెక్స్ట్ స్టార్ట్ చేస్తే ఒక ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత 2 స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నేను ఆ సీన్ చేశాను.
పుష్ప ఇంటికి వెళ్ళి ఏడుస్తారు కదా, అవును. ఫస్ట్ డే ఆఫ్ ద షూటే నేను ఆ సీన్ చేశాను. ఇంటికి వెళ్తాను, నా సీన్ ఫస్ట్ డే నేను ఎంటర్ అవగానే నాకు అదే సీన్ ఇచ్చారు, ఆ ఏడుపు సీన్. సో కొంచెం భయపడ్డా అప్పుడు. ఇంటిమేట్ అంటే ఫస్ట్ పుష్పానికి చేసినా కూడా 2లో ఏంటంటే ఇంకా పెద్ద టీం పెద్దగా అయింది, హడావిడి ఎక్కువ ఉంది, రిహార్సల్స్ ఎక్కువ చేసాము, రోజంతా చేసాము రిహార్సల్ ఆ సీన్ కి, ప్లస్ ఏడుపు సీన్, ప్లస్ నా సీన్ స్పెసిఫిక్ గా. ఇప్పుడు అజయ్ గారు సీన్ చేస్తే నేను పక్కన పెళ్ళడానికి నుండి 1లో వెడ్డింగ్ కార్డ్ తెచ్చి పెట్టడం అదంతా ఒక ఎత్తు అయితే, ఇది ఇట్స్ మై సీన్ కదా. సో కొరియోగ్రఫీ అంతా సింగిల్ షాట్ కొరియోగ్రఫీ చేసాం మేము. ఎడిట్ లో అటు కట్లు ఇటు కట్ వేసారు కానీ యాక్చువల్లీ ఇట్ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. మొత్తం నేను వెళ్ళటము, ఆయనతో మాట్లాడటము, ఆయన నడుచుకుంటూ వెళ్తే ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళి ఉండడం, ఆయన లోపలికి వెళ్ళటము, ఆయన బయటకు రావడం, మొత్తం సింగిల్ షాట్ కొరియోగ్రఫీ చేశాం. ఎడిట్ లో మాత్రం అక్కడ కట్టు ఇంకో సీన్ అలా వేశారు. సో అలా జరిగింది. జరగకూడని మిరాకిల్స్ అని జరిగి పుష్పకి తల్లి క్యారెక్టర్ నుంచి పుష్పకి వదిన క్యారెక్టర్ కి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అనకండి, అసలు సెలెక్టే కాలేదు తల్లికి. బట్ ఆడిషన్ కి అయితే వెళ్ళారు. సో ఒకవేళ నిజంగా పుష్ప మదర్ క్యారెక్టర్ వచ్చింటే హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అల్లు అర్జున్ గారు అమ్మ అని పిలిస్తే క్యారెక్టర్ ఇంకా ఎవరు అమ్మ అని పిలిచినా కూడా నువ్వు క్యారెక్టర్ లో ఉంటావు కాబట్టి నీకు అంత ఎబ్బెట్ ఆక్వర్డ్ గా ఏమి ఉండదు. వన్స్ యూ ఆర్ ఇన్ ద క్యారెక్టర్, నిన్ను అమ్మ అని పిలిచినా అమ్మమ్మ అని పిలిచినా యూ హ్యావ్ టు బి దట్ క్యారెక్టర్ కదా. సో ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ దట్ క్యారెక్టర్. సో అది ఐ డోంట్ మైండ్ అల్లు అర్జున్ కాలింగ్ మీ అమ్మ ఆర్ ఎనీథింగ్, నాకు అలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్ ఇఫ్ ఐ గాట్ దట్ క్యారెక్టర్, బికాస్ ఆ క్యారెక్టర్ కి స్కోప్ ఎక్కువ ఉంది కదా పర్ఫార్మెన్స్ కి. ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్, బట్ ఐ థింక్ కల్పలత డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ అండ్ షీ సూటెడ్ వెల్. ఆయన చాయిస్ కూడా కరెక్ట్, మేబీ నాకంటే బాగా తను సూట్ అయింది ఆ రోల్ కి. సో సినిమాలో అజయ్ గారితో పక్కన అజయ్ గారు కూడా ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అండ్ ఆయనతో సీన్స్ చేసేటప్పుడు ఇట్ విల్ బి లైక్ రీసెంట్ గా ఆయన సినిమాలో ఒకటి డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. చూసిన తర్వాత అజయ్ గారిని మామూలుగానే ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్, అలాంటి రోల్లో చూసిన తర్వాత మళ్ళీ పుష్పలో ఒక అన్న క్యారెక్టర్లో స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపించారు. సో ఆయనతో చేయడం ఎలా అనిపించింది? అజయ్ గారితో నాట్ ఓన్లీ అంటే ఒక సీనియర్ యాక్టర్ కింద ఆయన తో చాలా షేర్ చేసుకోవడము, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన మాతో షేర్ చేసుకోవడము. ఆయన అదే అంటారు, నేను ఎన్ని సినిమాలు చేసి ఎన్ని ఏళ్ళైనా కూడా సుకుమార్ సార్ సెట్ లో నేను మీలానే న్యూ స్టూడెంట్ ని, ఆయన ఇలా కాదు ఇలా అంటే ఎస్ సార్. సో నువ్వు నేను తేడా లేదు ఈ సెట్ లో అందరం ఒకటే. సుకుమార్ సార్ సెట్ కి వచ్చేసి అందరం కొత్త స్టూడెంట్స్. ఆయన ఎలా డైరెక్ట్ చేస్తే అలా చేశారు, ఆయన కాదంటే కాదు, ఆయన ఎస్ అంటే ఎస్ అంతే అంటారు ఆయన. సో హీస్ లైక్ దట్, హీస్ వెరీ సిన్సియర్ అండ్ ఏం చెప్పినట్టు చేస్తారు, ప్లస్ చక్కగా మాట్లాడతారు. సో చాలా అంటే వీ షేర్ నైస్ కామరాడరీ. సో తన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. నేను జనరల్లీ క్వశ్చన్స్ ఎక్కువ కొడతాను కాబట్టి ఆయన క్వశ్చన్స్ చంపుతూ ఉంటాను కూర్చుని. సో ఓన్లీ ప్రాబ్లం అయితే ఏంటంటే ఆయన ఇంత హైట్ లో ఉంటారు. సో ఇన్ని రోజులు నేను బాగానే హైట్ గా అనుకున్నా, పర్వాలేదు అనుకున్నాను. కానీ ఈయన పక్కన మాత్రం ఏమైపోతుందంటే 2 షాట్ పెట్టారనుకో నేను కనిపించను, ఎందుకంటే నేను ఆయనకి ఇక్కడ ఉంటా, ఆయన లెవెల్లో నేను కనిపించను, నాకు ఇక్కడికి వస్తుంది కెమెరా, నేను ఇక్కడ దాకే ఉంటా. అప్పుడు ఏమంటారు, మ్యామ్ మీరు అక్కర్లేదు మ్యామ్ మీరు కూర్చోండి అంటారు. నాకు కోపం వచ్చేస్తుంటుంది. ఆ 2 షాట్ లో నువ్వు పొడుగున్నావు కాబట్టి నేను పక్కన లేను కాబట్టి తీసేసారు. అంటే అన్లెస్ ఇట్ ఇస్ వెరీ నెసెసరీ ఆబ్వియస్లీ కొంచెం ఆయన ముందు నేను వెనక పెట్టి హైట్ అడ్జస్ట్మెంట్ లేదా ఏదైనా వేసో హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ పెట్టారు అనుకో, ఆయన రియాక్షన్స్ పెడుతున్నారు, ఆయన రియాక్షన్ ఇంపార్టెంట్ అనుకో, పర్వాలేదు మేడం. అంటే ఇప్పుడు నా కోసమని ఆ షార్ట్ లెవెల్ ఎందుకు మార్చుకోవాలి, ఆయన రియాక్షన్ ఇంపార్టెంట్ కదా అని నేను ఇక్కడ కనిపించట్లేదు. మ్యామ్ మీరు రెస్ట్ తీసుకోండి అంటారు. అనవసరంగా 2 షాట్ల పక్కన రియాక్షన్ అయినా పడింది అని కూర్చోమన్నారు ఆయన అజయ్ గారు అంటారు. ఆల్ బికాస్ ఆఫ్ మీ హైట్ మూల అనేది. ఈవెన్ లాస్ట్ లో గ్రూప్ ఫోటోలో కూడా ఇంతున్నా నేను అంత పొట్టిగా ఉన్నా, నేను అంత పొట్టిగా ఉండని అనుకున్నా. చూస్తే అజయ్ అంటున్నారు కాబట్టి నేను ఇంత కనిపిస్తున్నా. నాకు ఎప్పుడు నాకు వైఫ్స్ తక్కువ సినిమాల్లో, ఎందుకంటే అన్ని రౌడీ క్యారెక్టర్స్ వేస్తాను కదా. సో నాకు జనరల్లీ పక్కన వైఫ్స్ ఉంటే ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. సో ఇమోషన్ అది ఇలా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మర్చిపోయారు నేను నా పక్కన, నాకు కూడా ఇవ్వండి రియాక్షన్ అంటే ఓ అలవాట్లేదు కదా పక్కన వెళ్ళాలి. అలా చాలా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం సెట్ లో.